సొంత ఇల్లు కూడా లేని ప్రధాని చక్కటి చిరునవ్వుతో, చూడటానికి చిన్న స్వరంతో దోతే పంచ కట్టుకొని మామూలు వ్యక్తిలా కనిపించాడు. ఆయనేం చేశాడులే అనుకున్నారు. పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించి గడలాడించాడు. హరిత విప్లవం, శ్వేత విప్లవం తీసుకొచ్చి మన దేశానికి ఎన్నో మార్పులు చేశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి సపోర్ట్ లేకుండా ప్రధాని స్థాయికి ఎదిగి కేవలం 18 నెలల్లో మన దేశానికి ఎన్నో సేవలను అందించారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలను తీసుకువచ్చి వారి కష్టాన్ని అందరికీ తెలిసేలా చేశారు. అక్టోబర్ 2 అనగానే అందరం గాంధీ జయంతి అంటాం. కానీ అదే రోజున మన దేశానికి ఎంతో సేవ చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పుట్టారు. కానీ ఆయన చరిత్రను మన దేశం ఎందుకు మర్చిపోయింది? ఆయన మరణం మన దేశానికి ఒక విషాద గాథ. అసలు ఆయన ఎలా మరణించారు? హార్ట్ అటాకా లేదా విష ప్రయోగమా? ఇప్పుడు తెలుసుకుందాం. 1904 అక్టోబర్ 2న లాల్ బహదూర్ శ్రీవాత్సవ గారు జన్మించారు. ఆయన పూర్తి పేరు ఇదే. ఆయన పుట్టిన ఏడాదిన్నరకే తన తండ్రి మరణించారు. ఇక అప్పటి నుంచి ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే ఒక నది దాటాల్సి ఉండేది. పడవలో వెళ్ళడానికి డబ్బులు లేక ఆయన తన చొక్కాని విప్పి దాంట్లో పుస్తకాలను పెట్టుకొని అది తన తలపై పెట్టుకొని నదిని దాటి స్కూల్కి వెళ్ళేవారు. అలాగే తిరిగి ఇంటికి కూడా వచ్చేవారు. ఒకరోజు స్కూల్లో టీచర్ ఒక బుక్ తీసుకురమ్మని చెప్పారు. కానీ ఆయన దగ్గర డబ్బులు లేక తన ఫ్రెండ్ దగ్గర ఆ బుక్ తీసుకొని ఆ బుక్ లో ఉన్న కాంటెంట్ అంతా కూడా ఒక బుక్ లో కాపీ చేసి నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్లి టీచర్ కి చూపించారు. టీచర్ షాక్ అయింది. ఇక అతని పరిస్థితి అర్థం చేసుకోవాలి. అప్పటి నుంచి ఆ టీచర్ బహదూర్ గారికి బాగా హెల్ప్ చేసేవారు. ఆయన అందరినీ సమానంగా చూడాలి అనేవారు. అంటరానితనం, కులం గురించి మాట్లాడితే ఆయనకు అస్సలు నచ్చేది కాదు. అందుకే ఆయన పేరులోని శ్రీవాత్సవను తీసేశారు. ఆయన డిగ్రీ పొందిన కాలేజ్ వారు ఆయనకు శాస్త్రి అనే బిరుదు ఇచ్చారు. శాస్త్రి అంటే ఇంగ్లీష్ లో స్కాలర్ అని అర్థం. ఆయన మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. అలా పోరాటం చేస్తున్నప్పుడే తనను జైల్లో వేశారు. అలా 2 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపారు. బహదూర్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగి 100కి మంది పైగా జనాలు మరణించారు. అదే ఇప్పుడు అలాంటి ఏవైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరి మీదో తోసేస్తారు. కానీ ఆయన నేను పదవిలో ఉన్నప్పుడు ఇలా జరిగిందని ప్రమాదాలకు పదవి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి మన బహదూర్ గారు. హోం, రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా సేవలను అందించారు. నెహ్రూ గారి మరణం తర్వాత 1964లో ఆయన ప్రధానిగా చేరారు. ఆయన వైట్ రెవల్యూషన్ ని మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. భారత స్వాతంత్రం తర్వాత మన దేశంలో ఆహార కొరత చాలా ఉండేది. మన దేశంలో పాపులేషన్ చాలా ఎక్కువగా ఉండేది. అందుకోసమని ఆయన వారానికి ఒక రోజు అందరూ ఉపవాసం ఉండండి, లేని వారు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయమని పిలుపునిచ్చారు. అప్పట్లో హోటల్స్ కూడా సోమవారం సాయంత్రం క్లోజ్ చేసేవారు. దానిని శాస్త్రీ ఉపవాసంగా పిలుచుకునేవారు. ఇంకా ఇంటి చుట్టుపక్కల కాలిచరాల్లో కూరగాయలు పెంచమని పిలుపునిచ్చారు. అప్పుడు ఆయన అందరూ కూడా బాగా ఫాలో అయ్యేవారు. ఆయన హరిత విప్లవాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రపంచంలోనే మన దేశం హరిత విప్లవంలో 2వ స్థానంలో ఉంది. ఆయన దేశ ప్రధాని అయినా సరే సొంత కారు కూడా లేదు. వారి పిల్లలు బస్సులోనే ప్రయాణించేవారు. ఒకసారి వారి కొడుకు గవర్నమెంట్ వెహికల్ వాడుకున్నందుకు ఆ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు ఎంత ఖర్చయిందో తెలుసుకొని ఆ డబ్బుని గవర్నమెంట్ కి చెల్లించారు. ఆయన ఇండియా పాకిస్తాన్ యుద్ధం. పాకిస్తాన్ ఇండియాపై యుద్ధం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించింది. బహదూర్ గారు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇక మన వాళ్ళు ఊరుకుంటారా? కేవలం 2 నెలల్లో పాకిస్తాన్ సగ భూభాగం కన్నా ఎక్కువగా ఆక్రమించారు. ఇంకా 10 రోజులు అయి ఉంటే పాకిస్తాన్ మన చేతుల్లో ఉండేది. కానీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ మన దెబ్బకు భయపడి అమెరికాకు వెళ్లి శాంతి ఒప్పందం కోసం అడిగారు. ఇక ఐక్యరాజ్య సమితి అడగడంతో బహదూర్ గారు శాంతి ఒప్పందానికి ఒప్పుకున్నారు. అలా బహదూర్ గారు తష్కేట్ కి వెళ్లారు. జనవరి 11న తష్కేట్ లో శాంతి ఒప్పందం పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య జరిగింది. ఆ రోజు నైట్ ఒక హోటల్ కి వెళ్లారు. హోటల్లో బహదూర్ గారి పక్క రూమ్ లోనే డాక్టర్ ఆర్ఎన్ చుగ్ మరియు కుక్ రామ్నాథ్ కూడా ఉన్నారు. బహదూర్ గారు ఇండియాలో ఉన్న తన భార్యకి కాల్ చేసి, నేను ఒక గుడ్ న్యూస్ తో వస్తున్నాను, మన దేశ ప్రజలందరూ కూడా సంతోషిస్తారు అని చెప్పారు. పడుకునే ముందు జాన్ మహమ్మద్ ఇచ్చిన పాలు తాగి పడుకున్నారు. ఇక అంతే, కొద్దిసేపటికి ఆయన మరణించారు. హార్ట్ అటాక్ అని చెప్పారు. ప్రధాని శాంతి ఒప్పందానికి వెళ్లి అక్కడ మరణించారు. అంటే పోస్ట్ మార్టం జరగలేదు. ఇండియాకి తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ కి బహదూర్ గారు కొడుకు వస్తే ఆయనని దగ్గరికి రానివ్వలేదు. కానీ ఆయన బాడీ బ్లూ కలర్ లో ఉండడం, ఇంకా ముక్కు దగ్గర బ్లడ్ ఉండడం కూడా ఆయన గమనించారు. ఇండియాకి తీసుకువచ్చాక కూడా ఎలాంటి పోస్ట్ మార్టం జరగలేదు. ఆయన మెడ వెనుక ఇంకా పొట్టు దగ్గర గాయాలున్నాయని వారి భార్య ఆరోపించింది. కానీ మన ప్రభుత్వం మౌనం పాటించింది. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చుంటే కనుక అలా బాడీ బ్లూ కలర్ లో అయి ఉండేది కాదు. 10 ఏళ్ల తర్వాత కోర్టు రాజ్ నారాయణ్ కమిటీని వేసి అలా కోర్టుకి సాక్ష్యం చెప్దామని వస్తుంటే డాక్టర్ ఆర్ఎన్ చుక్ కార్ యాక్సిడెంట్ లో మరణించారు. అంతేకాకుండా కుక్ రామ్నాథ్ గారు వస్తుంటే కూడా వారికి కూడా యాక్సిడెంట్ జరిగింది. నిజంగా ఇదంతా కోయిన్సిడెంటా లేదంటే దీని వరకు ఎవరైనా ఉన్నారా? దేశ ప్రధాని మరణం ఒక చిక్కుపడిన ప్రశ్నలా అలాగే ఉండిపోయింది. ఆయన మరణం గురించి అందరూ మర్చిపోయారు. కానీ ఆయన మన దేశానికి చేసిన సేవ మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. వీలైనంత వరకు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.